హే గైస్, వాళ్ళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలని దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లోనే కొన్ని కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఆ లోపు మనం గుడ్లని ఉడకబెట్టేసుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారం వేసేసి బాగా కలుపుకొని వేపుకోవాలి. దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఉడకనివ్వాలి. మసాలా కోసం ఒక మిక్సీ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దాంట్లోనే ఇలాచి, లవంగాలు, ఇంకా పట్ట, ఒక 3-4 వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన గుడ్లను తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఆ ఉడుకుతున్న మిశ్రమంలో వేసేసేయాలి. ఎగ్స్ అని వేసేసుకొని ఎగ్స్ని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో ఆ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్కి వేసేసుకొని ఆ గుడ్లను ఉడకనివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.